నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతు బంధు ఇవ్వడానికి డబ్బులు లేదట. మొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, తులం బంగారం ఇవ్వడానికి గత ప్రభుత్వం అప్పు చేయడం వల్ల ఇప్పుడు మనం తులం బంగారం ఇవ్వలేకపోతున్నాం అని మంత్రి జూపల్లి గారు మాట్లాడడం జరిగింది. తదితర మంత్రులు కూడా గత ప్రభుత్వం అప్పులు చేయడం వల్లనే ఈ ప్రభుత్వం వాళ్ళు సర్దుకుంటున్నామని చెప్పారు. అదొకటి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గత 3 రోజుల నుంచి పర్యటన చేస్తూ ఉన్నారు. కొన్ని జిల్లాల్లో టార్గెట్ చేసుకుంటూ అక్కడ స్థానిక ఎన్నికల్లో ఓట్ల భిక్షాటన చేస్తూ ఉన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. వెళ్ళిన ప్రతి చోట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎదురు దెబ్బ తగలడం, సొంత కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి రాకపోవడం, ప్రజలు కూడా రేవంత్ రెడ్డిని లెక్క చేయకపోవడం, సభలు మొత్తం కుర్చీతోటి ఖాళీగా ఉండడం, 10 మందో 20 మందో 100 మందో 200 మందితోటే మీటింగ్ని ముగించుకుని వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇట్లయితే కుదరట్లేదని స్కూల్ పిల్లల్ని కూడా దింపిన దృశ్యాన్ని కూడా మనం చూసినాం. అయితే ఇట్లా వినడం లేదు. 100-200 ప్రజలు వస్తలేరు, వాళ్ళు కూడా కమర్షియల్గా తయారయ్యారు. మనిషికి 500 లెక్క పంచాలి, లేకుంటే 1000 లెక్క పంచాలనుకుంటూ కాంగ్రెస్ నేతలు నిన్న ఆదిలాబాద్లో జరిగిన మీటింగ్ పరంగా అక్కడ వచ్చిన కార్యకర్తలకు ప్రజలకు 500 నుంచి 1000 రూపాయలు పంచడం జరిగింది. ఇది కూడా వీడియోతోటి క్లియర్గా దొరికింది. అయితే ఇది కూడా ఒక వీడియోనా అని మీకు అనిపించవచ్చు. ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాడు, మరి ఎందుకు ఇస్తలేరని ఒక జర్నలిస్ట్ అడిగితే, సరైన నిధులు లేకపోవడం వల్ల ఉద్యోగాలు కేటాయింపు జరగడం లేదు, ఈయని ఉద్యోగాలు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామనుకుంటా రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఒకటి పాయింట్ నోట్ చేసుకోవాలి. రెండోది ఏంటిదంటే, రైతులకు రుణమాఫీ అని చెప్పిండు. రుణమాఫీ ఎందుకు చేస్తలేరు పూర్తి స్థాయిలో అంటే, గత ప్రభుత్వం అప్పుల వల్ల చేయలేకపోతున్నా అని చెప్పిండు. రైతు బంధు ఎందుకు వేస్తలేరు సార్ అంటే, గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే చేయలేకపోతున్నాం అన్నాడు. మరి 6 గ్యారంటీలు 420 హామీలు ఎందుకు చేయట్లేదు సార్ మీరు? 100 రోజులు అన్నారు, 100 రోజులు దాటిపోయిందిగా అంటే, అసలు మా దగ్గర ఒక్క రూపాయి లేదు, లంకె బిందెల కోసం వచ్చినాం, ఎక్కడైనా అప్పు తెద్దామని కూడా దొంగ లెక్క చూస్తూ ఉన్నారు అనుకొని ఈ విధంగా మాట్లాడిన ముఖ్యమంత్రి. సభల కోసం అయితే పైసలు ఉంటాయి, ఇప్పుడు పనికిరాని సభ ఇది. దీనివల్ల ఎవరికి లాభం? కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గానికి, ముఖ్యమంత్రికి తప్ప ఎవరికి లాభం ఉంది ఇందులో? ఎవరికైనా ఒక్క రూపాయి లాభం ఉందా? దీంతో ఒరిగేదేంది? దీంతో మన గడ్డి పోస పీకేదేమైనా ఉందా అంటే ఏది లేదు. దీనివల్ల అయ్యేది లేదు, దీనివల్ల ఊసిపోయేది లేదు. తెలంగాణ సమాజం సర్వ ఆగం కావడానికి వీళ్ళు మొత్తానికి పూనుకున్నారు. వ్యవస్థ పరంగా చూసుకుంటే మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉంది. మనం ఎవరితో పోటీ పడలేము, మనతో ఎవరు పోటీ పడినా వాళ్ళు గెలిచిపోతారు పోటీలల్లో. మనకంత స్తోమత కూడా లేదు. మన ఆర్థిక వ్యవస్థ కూల్లో కొట్టేసారు. కోట్లు దండుకుంటుర్రు, డబ్బులేమో విచ్చలవిడిగా పంచుకుంటుర్రు. ప్రజల కాడికి వచ్చేసరికి మాత్రము కేసీఆర్ అప్పు చేసిండనే మాట వస్తుంది. ఇదొకటి మీరు నోట్ చేసుకోవాలి. ఇప్పుడు జరిగిన సంఘటన మీరు చూడాలి. ఆదిలాబాద్ సీఎం సభకు వచ్చిన జనాలకు డబ్బులు పంపిణీ చేస్తూ టీ న్యూస్ కెమెరాకు రెడ్ హ్యాండెడ్గా దొరికిన కాంగ్రెస్ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి సభకు రావడానికి జనాలు ఒక్కొక్కరికి 500 నుంచి 1000 రూపాయల వరకు ఇస్తామని చెప్పి జనాన్ని సభకు తరలించి కాంగ్రెస్ నేతలు సీఎం సభ పూర్తయిన తరువాత గ్రామాలకు వెళ్లే సమయంలో ఒక్కొక్కరికి 500 నుంచి 1000 చొప్పున డబ్బులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నేతలు. అయితే మీరు చూడండి ఎలా పంచుతున్నాడు. మరి డబ్బులే లేదని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో, మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అది కూడా మీరు చూడాలి. చూడండి, చేతుల కట్టనే అయితే ముఖ్యమంత్రి సభ ఇదేమైనా చైతన్యవంతం చేసే సభనా, లేకుంటే ఏదైనా తెలంగాణలో మరో ఉద్యమం జరుగుతూ ఉందా, లేకుంటే ప్రజలకు 6 గ్యారెంటీలు అమలు చేయడానికి రేవంత్ రెడ్డి ఊరూరు తిరుగుతున్నాడా అంటే ఇదేది లేదు. ఓన్లీ సభ. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తే ఆ అభ్యర్థి కూడా గెలవాలి. దానికోసం ఒక్కొక్క గ్రామ పంచాయతీ ఒక్కొక్క సర్పంచ్ అభ్యర్థికి 10 లక్షల నుంచి 20 లక్షలు ఎవరైతే ఏకగ్రీవం అవుతారో. కానీ ప్రజల దగ్గరకు వచ్చేసరికి పైసలు లేవు. మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు గ్యారెంటీలకు కానీ ఉద్యోగులకు కానీ లేకుంటే ఆటో డ్రైవర్లకు కానీ ఏ వ్యవస్థను కదిలిచ్చినా కూడా
వాటిని ఏదైనా ముట్టుకోవాలన్నా, ఏ స్కీమ్ అమలు చేయాలన్నా, వాటికి మనం ఆర్థికంగా ముందుకు నడిపించాలన్నా కూడా ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయి లేదు. కానీ రేవంత్ రెడ్డి దగ్గర ఈ పనికిరాని సభలు పెట్టడానికి, ఓట్ల భిక్షాటన చేసే సభలు పెట్టడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆర్థిక దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. ప్రజలు ఎక్కడ గల్లబట్టి 6 గ్యారెంటీలు అడుగుతారు. ఈరోజు రైతన్నులు నారుమల్లు చల్లుకున్నారు, వాళ్ళు ఎక్కడ గల్లబట్టుకొని రైతు బంధు అడుగుతారు. ఈరోజు హైడ్రా పేరుతోటి ప్రజలు రగిలిపోతున్నారు. అదే విషయంలో స్టక్ అయ్యి ఒక్క దగ్గర ఉంటే ప్రజలు ఎక్కడ మన ఇంటిని చుట్టుముట్టి మనల్ని ఆగం చేస్తారు, కబ్జా విషయం ఎక్కడ బయటపడుతుంది అనే ఇవన్నీ ఇప్పుడు హిల్టు పాలసీ అని తీసుకొచ్చారు. 9,300 ఎకరాల రూపాయలు, దగ్గర దగ్గర 5 నుంచి 6 లక్షల కోట్ల రూపాయలకు కాంగ్రెస్ ప్రభుత్వం చౌకగా భూమిని అమ్మడానికి ప్లాన్ వేసింది. అదైతే ఇది ముందుగానే లీక్ అయింది. తెలంగాణ వ్యవస్థ ప్రజలందరికీ తెలిసిపోయింది. ఈ వ్యవస్థ బయటపడకుండా, దీని మీద పెద్ద చర్చ జరగకుండా ఉండాలి అంటే మనం ఇట్లాంటి పర్యటనలు పెట్టుకోవాలి. రేవంత్ రెడ్డిని ఎక్కడ దోచుకున్నాడు కాదు, ఆ దోచుకున్న ముచ్చటిని ఎక్కడ దాయాల్లో కూడా, ఎక్కడ నొక్కాల్లో కూడా రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. అందుకనే ఆయన సీఎం అయ్యిండు. ఆయన మరోసారి సీఎం అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు అలాంటి మనుషుల్నే నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు చేసిన ఒక చిన్న పొరపాటుకి ఈరోజు వ్యవస్థ మొత్తం కూలిపోతుంది. ఈరోజు రాష్ట్రంలో ఏ వ్యవస్థ ముందుకు సాగాలన్నా వ్యవసాయం అనేది తటస్థంగా ఉండాలి. వ్యవసాయం బ్రహ్మాండంగా ముందుకు కదిలితే భూముల రేట్లు పెరుగుతాయి. రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యవస్థ ముందుకు కదులుతుంది, అభివృద్ధి బాటలో నడుస్తుంది. అవార్డుల విషయంలో కూడా ఆ యొక్క వ్యవస్థ ముందుంటుంది. కానీ ప్రభుత్వాలు అట్లా లేవు, ప్రజలు అట్లా లేరు. రైతుల్ని నట్టేట ముంచే కార్యక్రమాలే. ఇక్కడ ఏ విషయం, తులం బంగారం ఇవ్వాలన్నా, కళ్యాణ లక్ష్మి ఇవ్వాలన్నా, లేకుంటే కేసీఆర్ కిట్టు లాంటి ఆ పుట్టబోయిన బిడ్డలకు వాళ్ళకు డబ్బులు ఇవ్వాలన్నా, కిట్టు పైసలు ఇవ్వాలన్నా, రైతులకు రైతు భరోసా, రైతు రుణమాఫీ, అదేవిధంగా ఆటో డ్రైవర్లకు జీవనోపాధి లాంటి కార్యక్రమాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి 4,000, నిరుద్యోగ భృతి యువతికు 4,000 రూపాయలకు స్కూటీ, మహిళలకు 2,500 రూపాయలు, 500 గ్యాసు, 500 బోనస్, ఇవన్నీ అమలు చేయడానికి రేవంత్ రెడ్డి దగ్గర ఒక్క రూపాయి లేదు. గుర్తుపెట్టుకోండి. ఆ విషయంలో మీరు అడిగితే కేసీఆర్ అప్పు చేసిండు, అవినీతికి పాల్పడ్డాడు, కుంభకోణానికి పాల్పడ్డాడు అని ఒక డైలాగ్ వస్తుంది. కానీ పనికిరాని బేకార్ సభను బట్టి ఆ బేకార్ సభలో ప్రజలకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు, ఇదేమైనా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉంది, లేకుంటే ఎంపీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయా? దేనికోసం ఇది? స్థానిక ఎన్నికలు. ఊర్లలో ఎవరు బాగా చేస్తే వాళ్ళకు ఓటేసి గెలిపిస్తారు. సరే, పార్టీ తరపున ఒక 3-4 నిలబడతారు. ఆ దానికి కూడా ఎవరైనా ఫండింగ్ చేస్తారు, లేకుంటే చేయరు. రేవంత్ రెడ్డి డైరెక్ట్ దిగి ఆ స్థానిక ఎన్నికల కోసం ఓట్లు అడుగుతున్నాడంటే దిగజారు రాజకీయం, దీనంతా పనికిరారు రాజకీయం ఎక్కడైతే లేదు, ఉండదు, రాదు, కుదరదు కూడా.